హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు జో మధు వ్లాగ్స్. ఇవాళ మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని సన్నగా కట్ చేసేసుకొని కర్రీ లీవ్స్ కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి, బాగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ ఫ్రై అయ్యాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ అల్లం తెల్లగడ్డ రెండు కలిపి పేస్ట్ వేసుకొని వేసేయాలి. దీన్ని బాగా కలిపితే ఆయిల్లో బాగా మిక్స్ చేసి ఫ్రై అయ్యేలాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీన్ని వేయించుకునే లోపల మనం పక్కన చికెన్లో కొద్దిగా ఆయిల్, వాటరు, ఉప్పు, పసుపు వేసేసి బాగా కొద్దిగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, అల్లం తెల్లగడ్డ పేస్ట్ దీంట్లోనే మనం ఒక 2 టొమాటోస్ వేసుకుందాం. ఈ టొమాటోస్ని కూడా బాగా ఫ్రై చేసేద్దాం. బాగా మెత్తగా ఉడికిపోయేలాగా చూసుకుందాము. తర్వాత ఈ ముందుగా ఉడకబెట్టిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఈ మిక్సింగ్లో వేసేద్దాము. వాటర్తో పాటు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. చికెన్ పీసెస్కి ఆ మసాలా అంతా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుందాము. చూసారుగా, ఆ వాటర్తో పాటు వేసేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకుందాము. నేను ఇంకా కారం అవి వేయలేదు. ఇవి బాగా కొద్దిగా పట్టిన తర్వాత ఉప్పు అది అప్పుడు వేసుకుందాము. చూసారుగా, ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపడా కారం, గరం మసాలా, నేను బయట దొరికే గరం మసాలానే వేసాను. మీరు కావాలంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ గరం మసాలా, ఒక 2 స్పూన్స్ కారం వేసానండి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ కారం ఇదంతా బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్తో పాటే అలాగే ఉడికిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ మసాలాలు ఉండవు కాబట్టి బాగా డైజెస్ట్ కూడా బాగా అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారుగా, ఈ విధంగా వాటర్ అంతా ఇనికిపోయేదాకా బాగా ఫ్రై చేసేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత రెడ్డిష్గా ఎంత బాగా వచ్చేసిందో. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.